నీ మెళ్ళో ఉన్న రుద్రాక్ష కావాలి. డాక్టర్, ఐఎమ్ సారీ, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అంటే ఆ దేవుని ప్రార్థించండి. ఐఎమ్ సారీ. ఐశ్వర్య, దీనికి అంతటికి కారణం నేనే. నన్ను కాపాడటానికి తను. లోకంలో ఏ సంఘటనకి ఎవరూ కారకులు కాదు. ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. ఇంతకాలం ప్రేమ అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో నాకు తెలియలేదు. ఇప్పుడు వైజయంతి నీ స్థితిలో చూశాకే నాకు వాటి విలువ తెలిసింది. వైజయంతి బతకాలి. ఆ భగవంతుడు తనని ఈ గండం నుంచి కాపాడాలి. అందుకేగా ఆ దేవుణ్ణే ప్రార్థించమన్నాడు డాక్టర్. ప్రార్థన కాదు, మన ప్రయత్నం కావాలి. ఏం చేయాలో చెప్పండి. వైజయంతి కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. చేస్తావా? చేస్తాను. అయితే నీ మెళ్ళో ఉన్న రుద్రాక్ష కావాలి. పరమ పవిత్రమైన ఎన్నో శక్తులు నా రుద్రాక్ష. చిన్నప్పటి నుంచి నీకు శ్రీరామ రక్షని మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు. దాన్ని ఒకసారి తీసి వైజయంతి మెళ్ళో వేస్తే దాని మహిమ వలన తను కోలుకోగలదేమో. నా వైజయంతి బతకాలి. నువ్వైనా చెప్పు ధర్మ. ఇది వేస్తే వైజయంతి బ్రతుకుతుందా? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. ఫలితం లేని ప్రయత్నం చేయటం అనవసరం. చేస్తేనే కదా తెలిసేది ఫలితం ఉందో లేదో అని. అవును, ఈ రుద్రాక్షకి మహిమ ఉండి కూడా నేను ఇప్పుడు ఊరుకుంటే వైజయంతిని నా చేతులతో నేను చంపుకున్నదాన్ని అవుతాను. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. ఏ? పసితనం నుంచి నీ మెళ్ళలో ఉండి నిన్ను కాపాడిన రుద్రాక్ష నీ బతుక్కి లక్ష్మణ రేఖ, నీ పాలిట శ్రీరామ రక్ష. దయచేసి తీయద్దు. నన్ను బ్రతికించిన మనిషి చావుతో పోరాడుతుంది. తనను కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. నా ఫ్రెండ్ ప్రాణం కంటే నాకిది ముఖ్యం కాదు. ఐశ్వర్య, మూర్ఖంగా మాట్లాడుకు. ఆ రుద్రాక్ష తీస్తే ఏమవుతుందో తెలుసా? ఏ? ప్రాణం పోతుందా? ఐశ్వర్య, ఇంకేం మాట్లాడద్దు. గుప్తా, ఐశ్వర్య రుద్రాక్ష తీయొద్దని చెప్పు. వైజయంతికి ఏమీ కాదని నీకు తెలుసు. అన్యాయంగా ఐశ్వర్య ప్రాణాలు తీయొద్దు. ఐశ్వర్యని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. నా ప్రేమను చంపొద్దు. నా మాట విను. గుప్తా, ప్లీజ్ నా మాట విను. నేను ఇక్కడ నీ మాట వింటే అక్కడ యమధర్మరాజు అంత ఐశ్వర్యకి ఆఖరి గడియాలి. తప్పదు. అచ్చుడు. మీరంతగా టెన్షన్ పడ్డానికి కారణం మీకు నా మీదున్న ప్రేమ. ఐశ్వర్య, ఐశ్వర్య,
వద్దు వద్దు తాత చీమ కూడా హాని చేయని ఈ అమాయకురాలి ప్రాణం తీయద్దు తాత. ఆపు! అలా పిలిచి అర్హత నువ్వు పోగొట్టుకున్నావు. యుగ యుగాలుగా సృష్టి ధర్మాన్ని నిర్వహిస్తూ తరతమ భేదాలు లేకుండా భవబంధాలకు లోడు కాకుండా అందరినీ ఒకే ధర్మంగా చూస్తూ యమలోకాన్ని ఫలిస్తూ సమధర్మ పాలకుండా కర్తవ్య నిష్ఠ గరిస్తుండా న్యాయ పరిరక్షకుండా యముండా అని కొనియాడబడే నాకే తలవంపులు తెచ్చే తప్పు చేసితేవి కదా. ప్రేమించడం తప్ప? తప్పే. దేవగంధర్వుడైన నీవు ఒక మానవ కన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ముమ్మాటికి తప్పే. తప్పే ఉంది తాతయ్య. కుమారస్వామి శ్రీవల్లిని, వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకోలేదా? ఆపు నీ ఉన్మత్త ప్రేలాపన. అధిక ప్రసంగం. యమలోక ప్రతిష్టను సర్వనాశనం చేసి బాధ్యతలను మర్చిపోయి భ్రష్టుడవైనావు. కర్తవ్య నిర్వహణ మర్చిపోయి ఒక సామాన్య మానవుడి వలె నీ స్వార్థం కోసం దేవుళ్ళను వాడుకోవాలని ప్రయత్నించకు. ఇప్పుడు నీ వెంత ప్రతిభలను ఆమె ప్రాణము తీయక తప్పదు. మనగుడా బాలగుప్త, బాధ్యతలను విస్మరించిన వాడు యముడైనా ఆప్తుడైనా లెక్క చేయక కర్తవ్యమును నిర్వహించిన నీవు బహు ప్రశంసనీయుడవు. ధన్యుడను. యమో యమ. చిరంజీవి, ముక్కోడి దేవతలు త్రిమూర్తుల ముందు నవ్వుల పాలు కాకుండా నా పరువు దక్కించినందుకు నీకొక వరము ప్రసాదించదను. కోరుకును. చాలు తాత, మీ దీవెనలే చాలు. నా జన్మ ధన్యమైనది. మనవడా, ముచ్చటపడి ఈ తాతయ్య ఇవ్వదలిచిన వరమును కాదనక కోరుకును. మీ ముచ్చట కాదనగల నా తాతగారు, మీ తృప్తి కోసం ఒక చిన్న కోరిక కోరేదను. నా ప్రాణమిత్రుడు ధర్మ తన ప్రేమలో విజయం సాధించేలా అనుగ్రహించు. ఇంతే కదా బాలయమా, నీ ప్రేమకు జైవకలు కాక. ఇక మన లోకమునకు బయలుదేరదమునండు. తాత, బయలుదేరుటకు ముందు ఆమెను బ్రతికించాలి కదా. ఆమెను బ్రతికించుటయా? ఏమీ పరిహాసమా? అతని ప్రేమ జయించవలెనన్నా తన ప్రియురాలు బతికి తీరవలను కదా. అసంభవము. ఆలోచించండి తాత, ముక్కోటి దేవతలు మీది చెల్లని వరమని చెప్పుకుంటారు. ఇచ్చిన మాట తప్పువారని నీచముగా అనుకుందురు. తొందరపాటులో నోరు జారువారని, వయసు అయిపోయి పొరపాటుగా మాట్లాడువారని, ఇంటా బయట గోల చేసి, గేలి చేసి, రచ్చ చేసి, రగడ చేసి. ఆపుని యమగోళ ఇరుకున పెట్టుతున్నావే. తప్పదు తాత. భూలోకంలో కాలు జారినా, దేవలోకంలో నోరు జారినా తిరిగి తీసుకొనుడు అసాధ్యము తాత. గుప్తా, చెప్పండి తాత. నీవు మంచి మిత్రుడివే కాదు, గొప్ప జ్ఞానివి కూడా. ఏదో మీ అభిమానం. అట్లనే నీ అభీష్టమ మేరకు నీ మిత్రుడి ప్రేమ జయించుటకై తిరిగి ఆమెకు ప్రాణమున సంగుతున్నాను. బాలకులారా, మరి మన లోకములకు మీ రాక ఎప్పుడు? చేతిలో ప్రసాదం పెట్టి నోటి కట్టుపడినట్లు ప్రియురాలినిచ్చి ప్రయాణము కమ్మనిన ఎట్లు తాత. మరచితని మరి నీ సంగతి అదే చేత్తో ఈ ఇరువురిని కూడా ఆశీర్వదించు తాత. ఆహా, మీ స్నేహము చూచుటకు కడుముచ్చటగా ఉన్నది సుమా. మిత్రుడన్న మీరే మిత్రుడు. సరే, మీ ఇరుదండలు వివాహములాడి మీ ఇష్టం వచ్చినంత కాలము ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించి, అనుభవించి, ఆనందించి, సుఖ సంతోషాలతో మీ సంసారమును సాగించి ఆ తర్వాత ఆనంద డోలికల్లో ఊగుతూ మన లోకమునకు రండి. అప్పుడు నిన్ను పట్టాభిషక్తుని చేసి నా బాధ్యతలన్నీ నీకు అప్పగించి నేను విశ్రాంతి తీసుకునేదా. థ్యాంక్స్ తాత. తెలుగు